మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు వితౌట్ వేస్టింగ్ టైం మనం వన్ ఆఫ్ ద వ్యూయర్ యాక్చువల్గా అంటే ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు, సార్ ఐస్ గురించి ఒక వీడియో చేయండి అని. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, బట్ ఏంటంటే నేను క్లియర్గా చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా లేకపోతే ఇండియాలో ఉండే పేరెంట్స్ అయినా మీరు దీన్ని తెలుసుకుంటే ఏంటంటే మీ పిల్లలు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మీరు గైడెన్స్ ఇవ్వడానికి పనికొస్తుంది. ఐస్ అనేది ఏంటంటే అది ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అని ఒక ఫెడరల్ ఏజెన్సీ. సో ఈ ఫెడరల్ ఏజెన్సీ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళ కింద ఉంటుందన్నమాట. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనేది జనరల్గా అప్పుడిప్పుడు మన యుఎస్లో 9/11 అటాక్స్ అయినప్పుడు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనేది ఒకటి వాళ్ళు డిపార్ట్మెంట్ని క్రియేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ బిల్డింగ్లు వాళ్ళ విమానాలు తెలుగుతున్నప్పుడు అప్పుడు ఆ సెక్యూరిటీ కన్సర్న్స్ కోసం హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అంటే స్క్రూటినీ, ఎవరెవరు ఉంటున్నారు, ఎవరేంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు, మన కంట్రీలో ఉండే ఇమిగ్రెంట్స్ ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడం కోసం హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనేది క్రియేట్ చేశారు. దాంట్లో